మేము ఇక్కడ వికలాంగుల మా పేరు అనురాధండి. నేను ఇక్కడ స్కూల్ తరపు నుంచి వచ్చాం, భవితా సెంటర్. మా బాబు డిజబుల్డ్. మాకు స్కూల్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి కానీ మాకు ఫీజు సరఫరీ లేదండి. ఇంతకుముందు గవర్నమెంట్లో ఎన్నిసార్లు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము స్పీచ్ సరఫరీ గురించి, ఎన్నిసార్లు అప్లై చేసుకున్నాము కానీ మాకు ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. స్పీచ్ సరఫరీ పిల్లలకు కొంచెం ఏమైనా స్పీచ్ సరఫరీ లాంటిది ఏమైనా పెడితే వాళ్ళు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతారు కదా. ఇంతకుముందు వేరే వాళ్ళని వేశారు, వాళ్ళకి శాలరీలు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మా పిల్లలకి స్పీచ్ సరఫరీ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. స్పీచ్ సరఫరీ ఉంటే మా పిల్లలు కూడా కొంచెం ఏమైనా మాట్లాడగలుగుతారు కదా. మా బాధ అది మెయిన్. ఇలాంటి డిజబుల్ పిల్లలకి స్పీచ్ సరఫరీ పెట్టండి. రేవంత్ రెడ్డి సార్ గారికి మరి కోరుకునేది ఏంటంటే ఇలాంటి పిల్లలకి కొంచెం కేర్గా తీసుకుంటే మాకు కూడా కొంచెం బాగుంటుంది. మేము జేగూడ సంజయ్ నగర్కి వెళ్ళి వచ్చాము. మా పాపలు వికలాంగా ఉంటారు. మా పాప వికలాంగా ఉంటుంది. మాకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇవ్వట్లేరు. అప్లై చేసి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది డబుల్ బెడ్రూమ్ అప్లై చేసి, కానీ మాకు డబుల్ బెడ్రూమ్ అనేది వస్తలేదు. అన్నీ ఉన్నోళ్ళకే వచ్చినాయి కానీ, సొంతం ఇంట్లో ఉన్నోళ్ళకే వచ్చినాయి కానీ మాకు మాత్రం రాలేదు డబుల్ బెడ్రూమ్. అదే వస్తుందో ఏమో అని ఇక్కడ వచ్చినాం. మరి సమస్య కొంచెం తీరుతుందేమో అన్నట్టు. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. మా పిల్లలను తీసుకొని వచ్చినాం. మరి మేము మా పిల్లలను తీసుకొని ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఏడవుతుందో ఏడ ఇస్తారో అని తిరగలేని జాగా తిరిగిన మా పేపర్లు పట్టుకొని, కానీ మమ్మల్ని ఎవ్వరూ కేర్ చేయలేరు. ఉన్నోళ్ళకే వచ్చినాయి కానీ మా పిల్లలకి, మా వికలాంగ పిల్లలకి డబుల్ బెడ్రూమ్ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మాకు కిరాయికి ఎక్కడ ఇస్తలేరు. మా సాలరీ ఇంత తక్కువ ఉంటుంది. నెలకి ఇట్లాంటి పిల్లలకి నేను జాబ్ చేశా. ఆ పాపలకి పొద్దున 9 గంటలకు వస్తాను నేను వికలాంగ పిల్లలకి జాబ్ చేయడానికి. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తాను. 3 అవుతుంది, 4 అవుతుంది. కానీ నాకు నెలకి 3000 ఇస్తారు. నాకు సాలరీ లేదు. ఆ 3000 సాలరీకి కిరాయి కట్టుకోవాలన్నా. ఇట్లాంటి పాపకి మొత్తం ఈ పాపకైతే అన్నీ చూసుకోవాలా. ప్యాంపర్ల కాడికి అన్నీ అవి ఇట్లా పాపలకు చూసుకోవాలి. ఆ జీతాల్లో ఏం సరిపోతాయి? నా సొంతం ఇల్లు లేకపోయా, నాకు సాలరీ లేదు. మాకు సాలరీ కావాలి. ఒక సొంతం ఇల్లు ఉన్నా మంచిది. మాకు ఇస్తే రేవంత్ రెడ్డి సార్ ఇచ్చినానుకో ఆయనకు ఎంతో మేము రుణపడి ఉంటాం.